ఏపీలో 55 మంది ప్రభుత్వ డాక్టర్లను గవర్నమెంట్ తొలగించడం జరిగింది. అసలు వీళ్ళని ఎందుకు తీసేశారు? డాక్టర్లు అంటే ప్రాణాలు పోసే దేవుళ్లతో సమానంగా మనం భావిస్తాం. అలాంటి ప్రభుత్వ డాక్టర్లను 55 మంది గవర్నమెంట్ తీసేసిందంటే అసలు ఏం చేశారు వీళ్ళు? ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు రాకుండా ఇక్కడ ఫిర్యాదులు అందాయి. లోకాయుక్త ఆదేశాలతో వైద్యులను ఇక్కడ తొలగించడం జరిగిన ప్రభుత్వం. డ్యూటీలకు రాకుండా ఎగ్గొట్టి ఉద్యోగాలు పోగొట్టుకున్న ఈ డాక్టర్లను ఏమందాం? అసలు సంవత్సరం పాటు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రాకుండా ఏం చేశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అసలు ఉద్యోగం చేయనప్పుడు, రోగులకు వైద్యం చేయడం ఇష్టం లేనప్పుడు డాక్టర్ గా చదవడం వీళ్ళకి అవసరమా? ఇలా మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కడైనా డాక్టర్లు విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అవుతూ వేరే క్లినిక్, ఆయన ఓన్ క్లినిక్ పెట్టుకుంటూ వెళ్తూ ఇక్కడికి వచ్చి పేషెంట్స్ పట్టించుకోకుండా మీ ఏరియాలో గానీ మీ ప్రదేశాల్లో మీకు దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు రాకుండా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిర్భయంగా మేము లోకాయుక్తకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు కూడా మా హాస్పిటల్లో, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇంత పోయి చూసుకున్నా మాకు డాక్టర్ టయానికి రాలేదండి, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఇలాంటి ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. మరిన్ని వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.